హాయ్ అండి. ఈరోజు బీప్ రవ్వతో ఉప్మా చేద్దాం. బీప్ రవ్వతో ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, వేరుశనగ పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగలు, సాయమినపప్పు. పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకున్నాం. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోసుకుందాం. తగినంత నూనె పోసుకొని ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. ఇవి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేసుకుందాం. కాస్త ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు, కాస్త రుచికి తగినంత సాల్ట్, కాస్త పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. వీటిని ఒకసారి తిప్పుకొని తగినన్ని నీళ్ళు పోసుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు పోద్దాం. రెండు గ్లాసులు నీళ్ళు పోసి అవి మరిగిన తర్వాత రవ్వ ఉండలు కట్టకుండా పోసుకుంటూ తిప్పాలి. ఇలా ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి దించేసుకుందాం. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఫైనల్గా ఉప్మా ఇలా వచ్చిందండి. దీంట్లో కాస్త మనం మంచి నూనె వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇక 2 నిమిషాలు కాస్త సిమ్లో ఉంచి తీసేద్దాం. ఇలాగా చేసి తిని చూడండి. ఎలా ఉందో కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. పెట్టండి.